అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత గ్రీన్ కార్డుల మీద H1B వీసాల మీద కూడా చర్చ రోజు రోజుకి పెరుగుతోంది. స్టార్టింగ్‌లో వలసదారుల మీద ఉన్నటువంటి చర్చ కాస్త ఇప్పుడు గ్రీన్ కార్డుల మీద, అలాగే H1B వీసాల మీద కూడా పెరుగుతోంది. ఒకప్పుడు H1B వీసా ఉంటే, అలాగే గ్రీన్ కార్డ్ ఉంటే అమెరికాలో సేఫ్ అనే పరిస్థితి ఉండేది. కానీ ఆ పరిస్థితి నుంచి క్రమంగా బయటకొచ్చేస్తున్నాం పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎందుకంటే అమెరికాలో ప్రస్తుతం ఎక్కడ ఎయిర్‌పోర్ట్‌లు చూస్తున్నప్పటికీ కూడా అక్కడ గ్రీన్ కార్డుదారుల మీద తనిఖీలనేవి చాలా ముమ్మరంగా సాగుతున్నాయి. అలాగే H1B వీసాలు పొందిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా ఈ తనిఖీలు చాలా ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో ఇండియన్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉంటున్నట్టు మనకి తాజాగా అందుతున్నటువంటి సమాచారం బట్టి అర్థమవుతుంది. అయితే అమెరికాలో ఎందుకు ఈ గ్రీన్ కార్డుల మీద, ఈ H1B వీసాల మీద ఇంత తనిఖీలు చేపట్టాల్సిన అవసరం వస్తోంది అనేది చూసుకుంటే, అమెరికాలో ఉద్యోగాల కల్పన ప్రధానంగా ట్రంప్ అధికారంలోకి వచ్చారు. ఈ ఉద్యోగాల కల్పన డిమాండ్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ముందుగా విదేశీయుల్ని ఇక్కడ నుంచి ఏదో రకంగా తరిమేయాలనే ఒక ప్రయత్నం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఈ గ్రీన్ కార్డుదారుల మీద తనిఖీలు అనేవి ముమ్మరవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా అమెరికా ఉపాధ్యక్షుడైనటువంటి జేడీ వాన్స్ ఈ మధ్యకాలంలో ఫాక్స్ న్యూస్కి ఒక ఇంటర్వ్యూ ఇస్తూ అందులో ఒక ప్రకటన చేశారు. గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వత నివాసానికి గ్యారంటీ లేదనేది ఆయన ప్రకటన సారాంశం. దీని తర్వాత అమెరికాలో గ్రీన్ కార్డుదారుల మీద ఈ తనిఖీల పరంపర అనేది చాలా ఎక్కువైనట్టు మనకు కనిపిస్తోంది. గ్రీన్ కార్డు ఉన్నప్పటికీ కూడా ఇందులో ఏమైనా వైలేషన్స్ ఉన్నాయా, గతంలో గ్రీన్ కార్డు పొందినప్పుడు ఏ విధంగా ఈ ప్రొసీజర్ ఫాలో అయ్యారా లేదా వీళ్ళు, ఇందులో ఏమైనా ల్యాప్సెస్ ఉంటే వీటి ఆధారంగా వీళ్ళని స్వదేశాలకు పంపేయచ్చా, ఇలాంటి విషయాల మీద ఎక్కువగా ప్రస్తుతం తనిఖీలు జరుగుతున్నట్టు మనకు అర్థమవుతోంది. అలాగే H1B వీసాలు పొందిన వారి విషయంలో కూడా ఇలాంటి తనిఖీలే జరుగుతున్నాయి. ఈ వీసాలు ఒకసారి పొందిన తర్వాత ఇంకా తనిఖీలు జరగవు, స్క్రీనింగ్ ఉండదు అన్న గ్యారంటీ అయితే ఎక్కడా కనిపించట్లేదు ప్రస్తుతానికి. దీంట్లో భారతీయ నిపుణులు కూడా బాధితులుగా మారుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే భారతీయులు ఒకప్పుడు భారత్ నుంచి అమెరికాకి ఉద్యోగాల కోసం వలస వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయని భావించేవాళ్ళు, అక్కడ ఎక్కువ వేతనాలు దొరుకుతాయని చెప్పి అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ తనిఖీల పరంపర చూస్తుంటే అక్కడ అంత వేతనాల కంటే కూడా స్వదేశానికి తిరిగి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవడమే మేలనే పరిస్థితి కనిపిస్తోందని కొన్ని వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఎందుకంటే అక్కడ పరిస్థితులు వలసదారుల నుంచి క్రమంగా గ్రీన్ కార్డుల మీదకి, అలాగే H1B వీసాల మీదకి ఎప్పుడైతే మళ్ళుతున్నాయో వీళ్ళంతా అన్సేఫ్ పొజిషన్కి చేరుకుంటున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అమెరికాలో గ్రీన్ కార్డుదారుల సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. మనకు తెలిసి అమెరికాకి భారత్ నుంచి వలస వెళ్ళిన వాళ్ళ సంఖ్య దాదాపు 7 లక్షల పైగా ఉందని ఒక అంచనా ఉంది. ఇందులో గ్రీన్ కార్డుదారులు కూడా చాలా మంది ఉన్నారు, సీనియర్ సిటిజన్లు కూడా ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళంతా అమెరికా నుంచి దేశం దాటి స్వదేశానికి వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలంటే భయపడే పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఒక గ్రీన్ కార్డుదారులే కాదు, H1B వీసాదారులు కూడా అమెరికా నుంచి వాళ్ళ స్వదేశానికి వెళ్ళి 180 రోజులు అంటే దాదాపు 6 నెలల కాలంలో వాళ్ళు కనుక తిరిగి రాకపోతే మాత్రం వాళ్ళ ఇలాంటి గ్రీన్ కార్డులు కానీ ఇలాంటి H1B వీసాలు కలిగి ఉన్న వాళ్ళ మీద తనిఖీలు చేపట్టడం, ఏదైనా అనుమానం వస్తే నిర్బంధంలో తీసుకోవడం, అరెస్టులు చేయడం, ఇంకా అవసరమైతే ఇంకా తప్పదంటే వాళ్ళని స్వదేశాలకు పంపేయడం, ఇలాంటి చర్యల్ని చాలా ముమ్మరంగా చేపడుతోంది డొనాల్డ్ ట్రంప్ సర్కార్. ఈ లెక్కన చూస్తుంటే మనకి అమెరికాలో గ్రీన్ కార్డు ఉన్నప్పటికీ కూడా, H1B వీసా ఉన్నప్పటికీ కూడా శాశ్వత నివాసం కానీ శాశ్వత ఉద్యోగం కానీ గ్యారంటీ లేదన్న పరిస్థితి కనిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తుంటే అమెరికాలో ఉన్నటువంటి న్యాయ నిపుణులు చెప్తున్న ఒక కీలకమైన మాట ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో స్వదేశానికి వెళ్ళినా సరే 6 నెలల్లోగా అంటే 180 రోజుల్లోగా తిరిగి వచ్చేస్తేనే మంచిది, 6 నెలలు దాటితే ఏ గ్యారంటీ లేదు అనేది వాళ్ళు చేస్తున్నటువంటి సూచన. కాబట్టి అమెరికాలో ఉన్నటువంటి విదేశీ నిపుణులు కానీ, లేదంటే ఉద్యోగులు కానీ, లేదంటే అక్కడ పనిచేయడానికి వెళ్ళిన వాళ్ళు కానీ, ఈ గ్రీన్ కార్డుదారులు అయినప్పటికీ కూడా, H1B వీసాదారులు అయినప్పటికీ కూడా 6 నెలల లోపు తిరిగి అమెరికాకు వచ్చేయడం అనేది చాలా మంచి పనిగా ప్రస్తుతం అనిపిస్తోంది.